Hello guys, welcome back to our channel Cinematic Race with Purshi. బాక్స్ ఆఫీస్ దగ్గర 9 days రన్ని కంప్లీట్ చేసుకున్న కొరియన్ కనకరాజు అండ్ లోకేష్ కనకరాజు డీసీ మూవీ సెకండ్ వీక్ కొత్త రిలీజెస్ ఉన్నా కూడా హోల్డ్తో అదరగొడుతున్న డీసీ మూవీ తన లాస్ట్ బిగ్ డేస్ని చూడడానికి రెడీ అవుతున్న వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు మూవీ 100% గ్రోత్తో అదరగొట్టిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. వీటి కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వీటి గురించి అన్నిటికంటే డీసీ మూవీ గురించి మాట్లాడేదైతే ఈ మూవీ నిన్న సాటర్డే కావడంతో తెలుగు టెస్ట్లో మళ్ళీ 1,85,00,000 దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. దీంతో టోటల్ 9 days నైజాం గ్రాస్ అయితే 9,65,00,000 అయితే చేరుకుంది. ఇక టోటల్ ఆంధ్ర మొత్తం కలిపి 6,45,00,000 దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేయడంతో ఈ మూవీ ఒక టోటల్ ఏపీ తెలంగాణ గ్రాస్ అయితే 16,10,00,000కి చేరుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణకి గాను 9 రోజులకి 8,05,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఒక టోటల్ ఏపీ తెలంగాణ బ్రేక్ ఈవెన్ 4 కోట్లు కావడంతో ఇప్పటికీ 4,05,00,000తో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అని అయితే అనిపించుకుంది. ఇక తమిళనాడుకి గాను మరో 17,70,00,000 దాకా అయితే గ్రాస్, కర్ణాటకలో మరో 7 కోట్ల గ్రాస్, కేరళలో మరో 14,45,00,000 దాకా అయితే గ్రాస్, రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో 3 కోట్ల దాకా అయితే గ్రాస్ని, ఇక ఓవర్సీస్లో టోటల్గా 20 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ ఒక టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 78 కోట్లకి చేరగా ఈ మూవీ వరల్డ్ వైడ్ షేర్ అయితే 35 కోట్ల దాకా అయితే చేరింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 20 కోట్లు కావడంతో ఇప్పటికే 15,09,00,000 ప్రాఫిట్ డబల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు అయితే పరుగులు పెడుతుందని చెప్పాలి. మూవీ అయితే ఫైనల్గా మనం కొన్ని వీడియోస్లో చెప్పుకున్నట్టు ఆ 3 నెంబర్ నెట్ వచ్చేసేలానే ఉంది. మోసం చేస్తున్నాడు బాగుపడరా. మనం చేసేది గుళ్ళో పూజ మరి. 1000 ఎవరా, 500 ఎవరా, 10 ఎవరా. ఇక కొరియన్ కనకరాజు నిన్న ఏపీ తెలంగాణలో 1 కోటి దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. దీంతో టోటల్ 9 days నైజాం షేర్ అయితే 6,40,00,000కి చేరుకోగా సీడెడ్లో మరో 1,80,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. టోటల్ ఆంధ్ర మొత్తం కలిపి 6,54,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ ఒక టోటల్ ఏపీ తెలంగాణ షేర్ 14,82,00,000కి చేరుకోగా ఈ మూవీ టోటల్ ఏపీ తెలంగాణలో 27 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9 daysకి మరో 1,26,00,000 దాకా అయితే షేర్, ఓవర్సీస్లో 2,12,00,000 దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. దీంతో మూవీ ఒక టోటల్ వరల్డ్ వైడ్ షేర్ అయితే 18 కోట్లకి చేరగా ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 9 రోజులకు 35 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ 13,50,00,000 కావడంతో ఇప్పటికే 4,70,00,000 ప్రాఫిట్తో సూపర్ హిట్ అని అయితే అనిపించుకుంది. చూడాలి మూవీ వాటి నుంచి ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇవాళ అయితే ఈ మూవీ దాన్ని లాస్ట్ బిగ్ డే అని అయితే చూడబోతుంది. ఇక స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ గురించి మాట్లాడేదైతే ఈ మూవీ డే 17కి గాను 10,15,00,000 దాకా అయితే నెట్ని కలెక్ట్ చేసింది. దీంతో ఈ మూవీ ఒక టోటల్ ఇండియా నెట్ అయితే 457 కోట్లకి చేరుకుంది. ఈ మూవీ టోటల్ ఇండియాలో కలెక్ట్ చేసిన గ్రాస్ అయితే 15 రోజులకి 546 కోట్లకి చేరుకుంది. సో ఇవాళ సండే కావడంతో ఇవాళ మళ్ళీ గ్రోత్ చూపెట్టే అవకాశం అయితే ఉంది. చూడాలి మూవీ ఇవాళ ఎలా పర్ఫామ్ చేస్తుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ క్రిస్. థ్యాంక్ యూ.